హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు మొదటి టాపిక్, భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది యాజ్ ఆఫ్ 2025. సో భారతదేశ జీడిపి $4.3 ట్రిలియన్ వెళ్ళింది. సో ఇది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ ప్రకారం ఈ ఇయర్ జీడిపి 6.2% ఉండబోతోందని చెప్పింది. గతంలో 6.5%గా చెప్పారు. సో 2030వ సంవత్సరానికల్లా భారతదేశం అమెరికా, చైనా తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. సాధారణంగా ఇంతకు ముందు వరకు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. మన ముందు ఇండియా, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా ఉండేవి. సో ఇప్పుడు జర్మనీని వెనక్కి నెట్టినట్టు చెప్పారు, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. నేను చదివినటువంటి దాంట్లో అయితే సో ఇండియా ఇప్పుడు జపాన్తో ఈక్వల్ అయిపోయింది. మన పైన జర్మనీ, చైనా, యుఎస్ ఉన్నాయి. సో అందులో భాగంగా ఐఎంఎఫ్ ఏప్రిల్ 2025 ప్రకారం వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇండియా ఇప్పుడు ఆన్ పార్ విత్ జపాన్ సైజ్ ఉంది. సో గ్రోత్లో ప్రపంచవ్యాప్తంగా కొంత మందగిస్తున్నప్పటికీ జీడిపి ఇండియాలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో దీని ప్రకారం కనుక మనం చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $30 ట్రిలియన్ ఉండగా చైనా $19 ట్రిలియన్ చాలా వేగంగా ఎదుగుతోంది. బట్ ఇయర్ గ్రోత్ 4.6 ఉంది. ఇక్కడ జపాన్ అని ఇచ్చాడు $4.6 ట్రిలియన్, ఇండియా $4.3 ట్రిలియన్. బట్ యాక్చువల్గా ఇక్కడ జపాన్ వేయకుండా మనం చూడాల్సింది ఏంటంటే జర్మనీ ఆల్మోస్ట్ $4.9 ట్రిలియన్ ఉంది నేను గతంలో చూసిన స్టాటిస్టిక్స్కి. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇండియా, జపాన్ సరి సమానంగా ఉన్నాయి దాదాపుగా. కాబట్టి ఇండియా ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇండియా గ్రోత్ అవుట్లుక్ చూస్తే రూరల్ ఏరియాస్లో కూడా అద్భుతంగా ప్రైవేట్ కన్జంప్షన్ ఉంటుంది. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మనమే. సో డిమాండ్ అనేటటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరుగుతోంది. సో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం ఉండడానికి ప్రపంచంలో చైనా లాంటి దేశాలు కూడా 4.6% మాత్రమే పెరుగుతుంటాయి. ఇండియా మాత్రం 6.2% జీడిపి వరకు వస్తుంది. ఇది 8-10% పెరిగేటటువంటి అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో కాబట్టి ఇండియా చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది ప్రపంచ ఆర్థిక స్థిరత్వంలో. రెండవ టాపిక్ ఈరోజు, ఇండియా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్. అంటే అడవుల యొక్క సంరక్షణ, అడవుల యొక్క నిర్వహణ కోసం కృత్రిమ మేధస్సుతో కూడినటువంటి ఒక అలర్ట్ సిస్టమ్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇండియాలో ఫస్ట్ టైం ఇది. సో మధ్యప్రదేశ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ అని ప్రకటించారు. ఇది ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతాడు. ఇది బేసికల్గా వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఈజ్ ఇట్ ఈస్ టు ఇంప్రూవ్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇఫ్ ద టెక్నాలజీ ఈజ్ నాట్ హెల్పింగ్ అస్ టు మెయింటైన్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ద టెక్నాలజీ కదా. కాబట్టి ఇందులో కొత్త కొత్త టెక్నాలజీలు ఏమేమి వాడతారంటే శాటిలైట్ ఇమేజ్లు వాడతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు, మొబైల్ బేస్డ్ ఫీల్డ్ రిపోర్ట్స్ వాడతారు, అలాగే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, ఎక్కడైనా అటవీ భూములు ఆక్రమణ చేస్తున్నారా, ఇల్లీగల్గా చెట్లు పడగొడుతున్నారా, అలాగే ఎక్కడైనా చెట్లు నడుపుతున్నారా, ఇవన్నీ కూడా రియల్ టైంలో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ట్రాక్ చేస్తారు. సో ఏంటంటే ఇక్కడ ప్రోయాక్టివ్ మానిటరింగ్ చేయాలి. అంటే ఏంటంటే ల్యాండ్ యూజ్, అక్కడ వాడేటటువంటి భూమిని యూటిలైజ్ చేసేటటువంటి దాంట్లో ఏమైనా మార్పులు ఉంటే దాన్ని చూడాలి. ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అడవికి సంబంధించి, అలాగే రియల్ టైమ్ అలర్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎవరైనా చెట్లు అది పడగొడుతున్నారు అనుకోండి, వెంటనే అలర్ట్ వెళ్తుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ వీటిని వెంటనే ట్రాక్ చేస్తారు. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇండియాలో ఇది మొట్టమొదటిది. సో దీనివల్ల అటవీ నిర్వహణ తాలూకా సామర్థ్యం అద్భుతంగా పెరుగుతుంది. సో దీనివల్ల సుస్థిరంగా మనం అడవుల్ని రక్షించగలుగుతాం. ఇవన్నీ మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది అసలు ఎందుకు వచ్చింది అంటే మధ్యప్రదేశ్లో అడవుల్లో ఇల్లీగల్ లాగింగ్ జరుగుతుంది. అంటే చట్ట విరుద్ధంగా చెట్ల నరికివేత అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కొన్ని అటవీ ప్రాంతాల్లో, ముఖ్యంగా మధ్యప్రదేశ్ ప్రాంతంలో అటవీ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు, అంటే ఆక్రమిస్తున్నారు. సో గూగుల్ ఎర్త్ ఇంజిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథమ్స్ యూస్ చేసి అక్కడ ఉన్నటువంటి వెజిటేషన్ లాస్, కన్స్ట్రక్షన్స్ వీటిని ఫైండ్ అవుట్ చేశారు. విచ్ మీన్స్ ఒక 5 సంవత్సరాల క్రితం అడవి ఎట్లా ఉంది ఫోటో తీశారు, 5 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంది, రెండింటిని సేమ్ ఏరియాస్ని కంపేర్ చేస్తే తెలిసిపోతుందిగా ఎక్కడ ఈ అడవుల్ని ఎంక్రోచ్ చేస్తున్నారని చెప్పేసి. సో దీనికోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని పైలట్ బేసిస్లో 5 ఫారెస్ట్ డివిజన్లో చేస్తున్నారు. శివపురి, గునా, విదిశా, బురాన్పూర్, ఖండ్వా ఈ ప్రాంతాల్లో చేస్తున్నారు. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. దీనివల్ల యాక్యురసీ ఫీల్డ్ లెవెల్లో చాలా అద్భుతంగా పెరుగుతుంది. సో అలర్ట్ ఫీచర్స్ ఉంటాయి, 20+ డేటా పాయింట్స్ ఉంటాయి, జీపీఎస్ ఫొటోస్, వాయిస్ నోట్స్, మొబైల్ యాప్ సర్వీస్ ఇట్లాంటివి చాలా పెట్టారు. టెక్నికల్ డీటెయిల్స్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి ఇదంతా మధ్యప్రదేశ్లో జరుగుతుంది. ఇంకా థర్డ్ టాపిక్, ఎలక్షన్ కమిషన్ కొన్ని ఓటర్ సెంట్రిక్ రిఫార్మ్స్ని తీసుకొచ్చింది. మే 1, 2025 నుంచి వీటిని అమలు చేస్తున్నారు. 3 రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. ఇది ఎందుకంటే భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి
పారదర్శకత పెరగడం కోసం, డేటా యాక్యురసీ, సిటిజన్ ఎంగేజ్మెంట్, ప్రజలను ఇన్వాల్వ్ చేయడానికి. అందులో మొదటిది ఎలక్ట్రానిక్ డెత్ డేటా ఇంటిగ్రేషన్. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ డెత్ డేటాని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటారు. విచ్ మీన్స్ రూల్ నెంబర్ 9 రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ ప్రకారం సెక్షన్ 3 క్లాజ్ 5 క్లాజ్ బి రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్స్ అండ్ బర్త్స్ యాక్ట్ 1969ని 2023లో అమెండ్ చేశారు. అంటే చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఎలక్షన్ కమిషన్ తాలూకా రూల్స్ నుంచి తీసేయాలి. అంటే టైంకి చేయాలి కదా అది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరో వ్యక్తి చనిపోయాడు, ఈ ఇయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ వ్యక్తిని అతను ఓటర్ కార్డు క్యాన్సిల్ చేయలేదు అనుకోండి, ఆ వ్యక్తి పేరులో ఇంకొకటి దొంగోటు వేస్తాడు. సో అట్లా జరగకుండా టైంకి ఈ యొక్క డిసీజ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిలీట్ చేయాలి. అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసుకుంటారు. ఫార్మ్ 7 సబ్మిషన్స్ ఇవన్నీ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది మోర్ ఓటర్ ఫ్రెండ్లీ ఓటర్ ఇన్ఫర్మేషన్ BIS అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఇదేంటంటే కొంచెం అక్కడ ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ అవన్నీ కొంచెం ఇంకా పెద్ద అక్షరాలలో రాస్తారు. దీనివల్ల ఓటర్స్ ఎవరైతే ఉంటారో పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓటర్ లిస్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చిన్న చిన్న అక్షరాల్లో కాకుండా కొంచెం పెద్ద ఫాంట్స్లో రాస్తారు. ఇది పోలింగ్ అఫీషియల్స్ని ఓటర్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. దానివల్ల ఎఫిషియన్సీ ఇన్ ద పోలింగ్ అనేటటువంటిది కూడా మనకు పెరుగుతుంది. మూడోది ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ఫర్ బూత్ లెవెల్ ఆఫీసర్స్. బూత్ లెవెల్ ఆఫీసర్స్కి స్టాండర్డ్ ఫోటో ID కార్డ్స్ ఇస్తారు సెక్షన్ 13B క్లాస్ 2 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం. దీనివల్ల సిటిజన్స్కి ఎవడు బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవడు కాదు క్లియర్గా తెలుస్తుంది. దీనివల్ల ప్రజలకి నమ్మకం అనేటటువంటిది పెరుగుతుంది. ఓటర్ వెరిఫికేషన్ అప్పుడు హౌస్ టు హౌస్ సర్వీస్ అది చేసేటప్పుడు కూడా ఎవడు దొంగోడు ఎవడు బూత్ లెవెల్ ఆఫీసరో తెలుస్తుంది. సిగ్నిఫికెన్స్ దీనివల్ల మనకి ఏమవుతుందంటే డూప్లికేట్ ఈ దొంగ ఓట్లను ఈజీగా తీసేయచ్చు, యాక్యురసీ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. అలాగే పోలింగ్ స్టేషన్స్ దగ్గర మనకి ఎఫిషియన్సీ సామర్థ్యం అనేటటువంటిది పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఏదైనా బేసిస్ ఉందంటే అది ఎలక్షన్స్ మాత్రమే. అలాగే ఇక నాలుగవది పెరుగుతున్నటువంటి ఎండలు, పెరుగుతున్నటువంటి వాతావరణ మార్పుల్లో భాగంగా భారతదేశంలో అందరికీ నచ్చినటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో, అఫ్కోర్స్ అన్ని ఫ్రూట్స్ ఇష్టమని అనుకోండి, బట్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్గా చెప్తూ ఉంటాం మ్యాంగో, మామిడి పండు. దీని తాలూకా ఉత్పత్తికి చాలా ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా 2024 భారతదేశంలో అత్యంత ఉష్ణోగ్రత ఉన్నటువంటి సంవత్సరంగా నమోదైంది 1901 తర్వాత ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం. అయితే ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్స్ దాదాపుగా 0.65 డిగ్రీలు పెరిగాయి 1991 2020 మధ్య వచ్చినటువంటి సగటు ఉష్ణోగ్రతలు. గత 12 సంవత్సరాల్లో కన్సిస్టెంట్గా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. దీనివల్ల మ్యాంగో ప్రొడక్టివిటీ అంటే ముఖ్యంగా ఈ మామిడి పండ్ల ఉత్పాదకత దెబ్బతింటోంది. ఇది ఎలా మామిడి పండ్లు మామిడి చెట్ల మీద ప్రభావం చూపిస్తోందంటే హై టెంపరేచర్స్, అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల పళ్ళు రాలిపోతున్నాయి అంటే పండ్లు రాలిపోతున్నాయండి, ఈ పళ్ళు కాదు. సో ఫ్రూట్ డ్రాప్ అంటే త్వరగానే ఆ పండు పెద్దదవ్వకుండా రాలిపోతుంది. అలాగే ఎర్లీ మెచ్యూరిటీ, సో తొందరగా అవి పండిపోయేటటువంటివి. అలాగే అన్ఈవెన్ రైపనింగ్, కొన్నిసార్లు ఒక పక్క ఏమో షేడ్ బాగుంటే బాగా పండుతుంది, మరో పక్క కుళ్ళిపోవడము. అలాగే కొన్ని క్రిటికల్ స్టేజెస్ లైక్ బడ్డింగ్, పొలినేషన్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆల్ఫాన్సో మ్యాంగోకి స్పాంజీ టిష్యూస్ లాంటివి వచ్చి దాని యొక్క డిజార్డర్స్ వస్తున్నాయట. అందులో ఆల్ఫాన్సో మ్యాంగోకి మనకి చాలా అద్భుతమైనటువంటి పేరు ఉంది ప్రపంచంలో. సో ఇది కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మ్యాంగో ప్రొడక్టివిటీ స్టాటిస్టిక్స్ చూస్తే 2024-25లో 9.4 మెట్రిక్ టన్నులు ఒక హెక్టేర్కి వచ్చింది. ఇది చైనా, థాయిలాండ్ కన్నా కూడా చాలా అద్భుతమైంది. మ్యాంగో కల్టివేషన్ ఏరియా కూడా 2.34% పెరిగింది 2023-24లో. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే జన్యు మార్పిడికి చేయడం వల్ల ఈ క్లైమేట్ చేంజ్ ఇబ్బంది నుంచి మ్యాంగోని కాపాడొచ్చు ఆ విత్తనాలు తీసుకొచ్చి. కాబట్టి జెనెటిక్ వేరియేషన్ చేద్దామని అంటున్నారు. కానీ ఏదైనా నేచర్ నుంచి వచ్చిన దాన్ని మారిస్తే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో అని నా అభిప్రాయం. సో మ్యాంగో ట్రీస్కి జన్యు మార్పిడి చేసి ఆ కొత్త విత్తనాలను తీసుకొచ్చి దాని ద్వారా క్లైమేట్ చేంజ్ని తట్టుకునేటటువంటి ఇది చేయాలనేటటువంటి ఒక ఆలోచన. అలాగే ఫిజియలాజికల్ మెకానిజమ్స్ కొన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు మ్యాంగోస్కి. దాంతోపాటుగా సస్టైనబుల్ ప్రొడక్షన్ అనేటటువంటిది క్లైమేట్ స్ట్రెస్ వచ్చినా కూడా దీని మీద రీసెర్చ్ చేసి జన్యు మార్పిడి కనుక చేస్తే అది తట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవి మ్యాంగోకి సంబంధించి. కాబట్టి కొంచెం ఎగ్జామినేషన్లో ఏ మ్యాంగోస్కి లైక్ బంగినపల్లి, ఆల్ఫాన్సో ఇలాంటి వాటికి GI ట్యాగ్స్ వచ్చాయి, అది ఒకసారి చూసుకోండి, ఎగ్జామినేషన్లో అడగచ్చు. లాస్ట్ టాపిక్ టుడే ఈరోజు ఫిలెట్స్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఇది కార్డియోవాస్కులర్ డెత్స్కి కారణం అవుతుందని చెప్తున్నారు. ఫిలెట్స్ అంటే ఏంటంటే కెమికల్స్ ప్లాస్టిక్స్లో ఫ్లెక్సిబిలిటీ కోసం వాడతారు.
ఇది ఫుడ్ కంటైనర్స్ ఉంటాయి కదా, డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, అందులో మెడికల్ ఎక్విప్మెంట్లో, పర్సనల్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. హార్ట్ ఆర్టరీస్లో ఇన్ఫ్లమేట్ అవుతుంది, అంటే రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కానీ లేదా గ్రంథులు పాడైపోవడం కానీ జరుగుతున్నాయి. దీనివల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. సో ఫైండింగ్స్ 2025కి సంబంధించి NYU స్టడీ ఏం చెప్తుందంటే బేసికల్గా చూడండి, డై-2 ఎథైల్ హెక్సికల్ ఫిలేట్ అని ఒకటి ఉంది, DEHP. ఇది కామన్ ఫిలేట్ ఎక్కువగా వాడేది. ఇది దాదాపుగా దీని కారణంగా 3 లక్షల కార్డియోవాస్కులర్ డెత్స్ జరిగాయి 2018లో. దీనికి లింక్ అయ్యి 3 లక్షల మంది, అంటే కరోనాలోనే 5 లక్షలు చచ్చిపోయారండి, అంతకన్నా ఘోరం ఇది. సో ఈ డెత్స్ మొత్తం కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండె సంబంధిత వ్యాధుల్లో 13.5% ఉన్నాయి. ఎక్కువగా 55-64 మంది ఉంటున్నాయి ఇవి, అంటే ఈ ఏజ్లో. అలాగే ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఈ డెత్స్ ఉన్నాయి, ఫాలోడ్ బై చైనా అండ్ ఇండోనేషియా. మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా, ఈస్ట్ ఏషియా, పసిఫిక్ ఈ ప్రాంతంలో కూడా 75% డెత్స్ ఉంటున్నాయి. ప్లాస్టిక్ లేనిది ఎక్కడ? అంటార్కిటికాలో కూడా ప్లాస్టిక్ వేసాం మనం. అలాగే గ్లోబల్ ఇంప్లికేషన్స్ కనుక మనం చూస్తే ఖచ్చితంగా గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీలో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిలెట్ ఎక్స్ప్లోజర్కి సంబంధించి కొంత రెగ్యులేషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. బ్యాన్ అయితే అవకాశం లేదు, ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ లేదు. సో ర్యాపిడ్గా ఇండస్ట్రియలైజేషన్ రీజియన్స్, చైనా, ఇండియా ఇలాంటి ప్రాంతాల్లో కొంత ఎక్కువ రిస్క్ ఉందని చెప్తున్నారు. ఇది బేసికల్గా ఏంటంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువగా PVC వాడడం వల్ల ఇండియాలో సో ఇలాంటి కన్సర్న్స్ పెరుగుతున్నాయి, PVC పైపులు అట్లాంటివి. సో స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉండాలి. కెమికల్ ఎక్స్పోజర్స్ వీటిని మనం ఖచ్చితంగా కొంతలో కొంత తగ్గిస్తేనే వీటి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇట్లాంటివి చాలా రెగ్యులర్గా అడుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్ అండ్ PIB. థ్యాంక్ యూ.